హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా కాకరకాయ కారం ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కాకరకాయ నచ్చని వారికి కూడా ఇలా చేసి పెడితే చేదు లేకుండా ఇష్టంగా తినేస్తారండి. ఈ కాకరకాయ కారం ఒకసారి చేసుకుని పెట్టుకుంటే ఎన్నో రోజులు నిల్వ ఉంటుందండి. దీనికి నేను కేజీ కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయ తొక్క అనేది లైట్గా తీసుకోవాలండి, తీసుకోకపోయినా పర్వాలేదు. వీటిని బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. అన్ని ముక్కలు సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసిన వాటర్లో వేసి బాగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ కారం చేసుకోవడానికి కాకరకాయ ముక్కలు, కరివేపాకు, నువ్వులు, కారం, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ కారం అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ముందుగా ధనియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన ధనియాలను పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు నువ్వులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. చివరిగా వెల్లుల్లిని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తీసుకుని పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత మినపగుళ్ళు, పచ్చెనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. దీని తర్వాత కొంచెం కొబ్బరి తురుము వేసుకుని బాగా వేయించుకొని వీటిలో తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకుని సగం మిక్సీ పట్టిన తర్వాత వేయించుకున్న వెల్లుల్లి కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి. తర్వాత కరివేపాకును క్రిస్పీగా ఫ్రై చేసుకుని కాకరకాయ మిశ్రమంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలండి. చివరిగా కాకరకాయ కారంలోకి పోపు వేసుకోవాలండి. దీనికి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకుని కాకరకాయ కారంలోకి వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కారం రెడీ అండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.